నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కొత్తూరు పంచాయతీ పాములవారపాలెంలో లేడీ డాన్ అరాచకాలు మితిమీరుతుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారని పలువురు రైతులు ఆరోపించారు. మా పొలాల సరిహద్దులు ధ్వంసం చేసి నిత్యం మమ్మలను ఇబ్బందులకు గురిచేస్తోందని అనేకసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా మా కేసులు తీసుకోకుండా లేడీ డాన్ ఒక్క ఫోన్ చేస్తే ఆగమేఘాలపై స్పందిస్తున్న పోలీసుల ప్రవర్తనపై మాకు అనుమానాలు ఉన్నాయని వాపోయారు. మా పూర్వీకుల నాటి ఆస్తుల సరిహద్దులు ధ్వంసం చేస్తూ నిత్యం రైతులమైన మాకు ప్రశాంతతను ఉంచడం లేదని, లేడీ డాన్ ఆగడాలపై జిల్లా ఎస్పీ ప్రత్యేక దృష్టి సారించాలని బాధిత రైతులు కోరారు. మా ఇంటి కోడలుగా వచ్చి మా ఆస్తులని ఆక్రమించి మమ్మల్ని రౌడీలతో హత్య చేయిస్తానని అంటూ బెదిరిస్తుందని, ఈ లేడీ డాన్ వలన మాకు ప్రాణహాని ఉందని తెలిపారు. నా పేరు గుత్తపాటి రవీంద్ర, పాములవారపాలెం గ్రామము. మాది ఉమ్మడి స్థలాలు, మా పిత్రాజితాలు ఉమ్మడి స్థలాలు ఉన్నాయి. కాలువని కబ్జా చేసి అది ఒకటి ఉంది. రెండోది నిన్న నా స్థలాన్ని అద్దురాయి బెరికేసి దాన్ని కబ్జా చేసేదానికి అంత మట్టి 4 అడుగులు ఎడల్పు 10 అడుగులు పొడుపు చేసి అంత గందరగోళం చేసేసింది. ఎల్లరాయిని మా పూర్వీకులు ఎప్పుడో వేసుకున్న ఎల్లరాయిని కూడా తీసేసింది. ఎవరు? గుత్తపాటి పద్మజ అని ఆమె నెల్లూరు కాదు, పాములవారపాలెం డౌన్. ఆమె ఏమన్నా మేము అన్నామంటే మా మీద తప్పుడు కేసులు పెట్టడం ఇదే పనుల మీద ఉంది. నిన్న నేను ఆ రోజు కేసు ఇచ్చిన, నేను రంజాన్ రోజు కేసు ఇచ్చిన ఎస్ఐ గారు రాలా. నిన్న నేను నా అద్దురాలు పిరికేసింది కాబట్టి నేను అదే టైంలో అదే లెక్కలో నేను అద్దురాయి వేసేసుకుంటే నిమిషాల మీద ఎస్ఐ గారు 2 కానిస్టేబుల్ వచ్చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టి మీ మీద బైండ్ ఓవర్ కేసులు కడతాను అని చెప్పని మమ్మల్ని బెదిరిస్తున్నాడు. ఆయనకు కూడా చూపించిన ఆయన ఏమి మా గురించి ఏం మాట్లాడటం లేదు. మాట్లాడుకున్నానంతా ఆమెదే అనే తీరులో ఆమెకు అనుకూలంగానే మాట్లాడుతున్నాడు, కానీ మాదేమి లేదు. ఆమె చేస్తుండే మేము ఆమెనేమనకుండా మీ కాడికి వచ్చి కేసులు పెడుతుంటే మిమ్మల్ని బైండ్ ఓవర్ చేస్తానని మమ్మల్ని బెదిరిస్తున్నాడు. ఏం చేయాలి మేము? మీకు చెప్తే మీరే మమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే ఇంకెవరు చెప్పుకోవాలి మేము? అదయ్యా మాకు సమస్య. ముందు కేసు పెట్టింది నేనయ్యా. వచ్చాడా? రాలా. 4-5 రోజులు రాలా. 4-5 రోజులు రాకపోతే ఇక్కడ రారీళ్ళు అనుకొని నిన్న పాటికి నేను కంచెన్న వేసేసుకుందాము అని నేను రాళ్ళు నా అద్దురాయిని ఆడ పెట్టుకొని నా పని నేను చేసుకుంటా ఉన్నాను. వచ్చేసి ఇంకా ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన మాట్లాడుతున్నాడు. బైండ్ ఓవర్ చేస్తాను అంటున్నాడు. దేనికి చేస్తాడు బైండ్ ఓవరు? దగ్గరుండి అది మీకు హద్దులు ఏర్పాటు చేసేసామని పోవచ్చు కదా. అదే చేయమంటే దానికి నేను ఎంఆర్ఓకి చెప్తాను, ఎంఆర్ఓ వస్తాడు చేస్తాడు. సరే మీ మీద బైండ్ ఓవర్ చేసేస్తాను, మీ పేర్లు చెప్పండి, మీ నెంబర్లు చెప్పండి. దేనికో అసలు ఆ మీద రౌడీ షీట్ రూపం చేయాలయ్యా. అందరికీ ఈ పొలాలు ఎక్కడుండే చుట్టూరు ఆమెకి ఆడుంటే ఆ పొలాల కాడకి అందరితోనే గొడవ, అందరితోనే ఇబ్బంది. ప్రతి ఒక్కరి మీద కేసులు పెట్టుంది. అసలు ఆ రౌడీ షీటర్ అనేది ఆమెకు ఓపెన్ చేయాలా, బైండ్ ఓవర్ అనేది ఆమెకు చేయాలా. మాకేం లేకుండా మమ్మల్ని మేము ఈ వాటాన్ని మేము తంటలు పెడతామంటే మా మీద బైండ్ ఓవర్ చేస్తానంట. ఎంతవరకు సబబు ఇది? ఏం లేదు. గుత్తపాటి పద్మజ అనే ఒక ఆమె వైఫ్ ఆఫ్ ఏడుగొండలు. మా ఆస్తులు ఉమ్మడిగా ఇంకా కూడా మా పెద్దవాళ్ళు పంచుకోలేదు. అవి పంచుకుందామనే కొంత టైం లోపల ఉమ్మడన్న కాలువలు, ఉమ్మడన్న కొంత ఆస్తులు ఆమె అక్రమంగా, మేము ఊర్లో లేము. ఒక బ్రదర్ చూస్తే హైదరాబాదు, నేను బెంగళూరులో ఉంటాను. మాకు తెలియకుండా ఆమె పిత్రాజితాల కింద రెవెన్యూ డిపార్ట్మెంట్లో రాయించుకొని నాది ఆస్తి అని మమ్మల్ని దౌర్జన్యం చేస్తూ మా మీద అక్రమ కేసులు పెడుతూ ఉంటుంది. మేము ఏమైనా మేము అడిగినప్పుడల్లా వెళ్ళేది కేసులకి, మా మీద కేసులు పెట్టేది. ఇది చేస్తూ మమ్మల్ని అన్యాయంగా అక్రమంగా ఇబ్బంది పెడుతూ ఈ విధంగా అరెస్ట్ చేస్తూ ఇబ్బంది పెడతా ఉంది. మా తాతగారు ఆస్తి అయిన మా నాన్నగారు వాళ్ళ 5 అన్నదమ్ములకి వాళ్ళు ఆ రోజు ఒక అగ్రిమెంట్ కూడా వేసుకున్నారు. అది వాళ్ళ తనంతరం తర్వాత 5 అన్నదమ్ములు సమాన భాగం తీసుకోండి అని వాళ్ళు, మా పెద్దవాళ్ళు, మా నాన్నగారు వాళ్ళ 5 అన్నదమ్ములు ఒక అగ్రిమెంట్ రాసుకోన్నారు. దాని ప్రకారం మేము పంచుకున్నాం అనే లోపల మాకు తెలియకుండా వేరే వాళ్ళకు కూడా అమ్మేసింది. ఏమైనా అడగ్గా దానికి ఏదేదో కేసులు పెడుతూ మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. తప్పుడు కేసులు ఆల్రెడీ ఈ విధంగా ఉమ్మడి ఆస్తులన్నీ ఈ విధంగా ఇబ్బంది పెడుతూ ఆమె ఎల్లరాళ్ళు బెరికేయడం, మా పొలాలని డ్రైనేజ్ నీళ్లు పెడుతూ పంట రాకుండా మేము డ్యామేజ్ వస్తూ ఉంటాయి పొలాల్లో.
అది మేము కూడా కంప్లైంట్ ఎస్ఐ గారికి ఇచ్చాము. ఆయన కూడా అది విచారణ చేస్తున్నాడు. అది ఇంకా ఇదిలోనే ఉంది. ఈ లోపల 1 by 1 ఒక్కొక్కళ్ళని మేము మా నాన్నగారు వాళ్ళు 5 అన్నదమ్ముళ్ళు అయితే వాళ్ళ పిల్లల్ని ఒక్కొక్కళ్ళది ఒక్కొక్కటి పోయేది, ఎల్డరాళ్ళు బెరికేది, కేసు పెట్టేది. ఆమె నానా ఇబ్బంది పెడుతూ ఆమె ఒక డాన్ లాగా బిహేవ్ చేస్తూ వ్యవహారం చేస్తుంది. ఇల్లు సొంత మాట్లాడితే మిమ్మల్ని 3 అన్నదమ్ముళ్ళని కత్తిరిస్తాను, నెల్లూరులో రౌడీ ఉన్నాడు, రౌడీల చేత కొట్టించి చంపిస్తాను అని బెదిరిస్తూ ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతూ వ్యవహారం చేస్తుంది. శశికుమారు, నెల్లూరు శశికుమారు. మా స్థలాలు ఏమేమి ఉన్నాయో అన్నీ ఆయన జేసీబీలు పెట్టి అమ్మిడి చేరి తీపిస్తుంటాడు. ఆయన మమ్మల్ని చూసి అనే తీరులో ఆయన ఉన్నాడు. ఆయన మీద కూడా ప్రభుత్వాన్ని కోరుకుంటుండా. అది పేరు బాబురెడ్డి, సన్ ఆఫ్ శేషరెడ్డి. మా నాన్నగారు అయిన ఆస్తులు, వాళ్ళ అన్నదమ్ముళ్ళ ఆస్తులు 5 మంది ఆస్తులు, సుమారుగా 4 ఎకరాల పొలం ఉంది. ఉమ్మడిగానే ఉంది, ఇంకా మేము పెంచుకోలేదు. ఇంకా ఆ ఉమ్మడి ఆస్తి ఆమె అయితే ఎక్కడైతే ఆమె పొలం ఉంటుందో కలుస్తుందో అక్కడ ఎల్లరాళ్ళు పీకేస్తూ ఆమె మా ఉమ్మడి ఆస్తులు కలుపుకుంటూ మమ్మల్ని ఏమైనా అడగ్గా, ఎందుకు ఎల్లరాళ్ళు బీక్కున్నా కలుపుకుంటామని అడగ్గా ఆమె ఈ విధంగా మమ్మల్ని కేసులు పెడుతూ ఇబ్బంది పెడుతూ ఉంది. టీపీ గూడూరు మండలంలో ఒక 4-5 కేసులు పెట్టింది. ఇంకా ఇప్పుడు ఇందుగురుపేట మండలంలో కొన్ని కేసులు పెట్టింది. మేము ఎక్కడో జీవనాధారం కోసం బయట జీవనాధారం కోసం పోయి మళ్ళీ ఇక్కడ ఉన్న పొలాన్ని రైతుగా పండించుకుంటూ మేము ఈ విధంగా ఇబ్బంది పడుతూ ఈ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాము. కాబట్టి ఇది మా పెద్దవాళ్ళ పూర్వక ఆస్తులు ఉమ్మడి. ఈమె పిత్రాజిత్తం అని చెప్పి బయట నుంచి వచ్చిన కోడలు. ఈమె కోడలు మా చిన్నాన్నగారు కోడలు. ఈమె పిత్రాజిత్త ఆస్తులు అంటూ ఈ ఆస్తులు కూడా కొంత ఆస్తులు కూడా పిత్రాజిత్తాల కింద ఆమె రెవెన్యూ డిపార్ట్మెంట్లో 1B అడంగులు ఎక్కించుకొని పాస్బుక్లు తెచ్చుకొని మేము తెలుసుకునే లోపల లేట్ అయ్యి ఏమని అడగ్గా ఇవి నా పిత్రాజిత్త ఆస్తులు అని చెప్పి బెదిరిస్తూ ఎల్లరాళ్ళు పీకేసుకొని ఆమె కలుపుకుంటూ ఆమె పొలంలో కలుపుకుంటూ వస్తుంది. ఏమని అడగ్గా ఈ విధంగా మా మీద కేసులు పెడుతూ మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుంది. ఈ వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. ఒక ఆడమనిషి అనే ఒక గౌరవం ఇది ఇస్తుంటే ఇంకా ఎక్కువైపోతూ మమ్మల్ని నానా ఇబ్బందులు పెడుతుంది. కాబట్టి ఈ వల్ల మేము జీవనాధారం కూడా మాకు దెబ్బతింటూ ఈ కేసులతోనే మేము పొద్దున్న లేస్తే రైతుగా మేము పని చేసుకునేదానికి లేదు, మేము జీవనాధారం కోసం బయట పోయి పనులు చేసుకునేదానికి లేదు. ఈ వల్ల మేము నానా ఇబ్బందులు పడుతూ ఏమని అడగ్గా ప్రతి చిన్నదానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడుతుంది. ఏమైనా అడగ్గా మా మీద రౌడీలను చేస్తూ మిమ్మల్ని రౌడీల చేత కొట్టిస్తాను, చంపిస్తాను, నరికిస్తానని ఒకటి బెదిరిస్తూ ఈ విధంగా ఊర్లో ఆమె ఇబ్బంది పెడుతూ తిరుగుతుంది. మాకు న్యాయం చేయాలా, మీడియా గారు మీరు న్యాయం చేయాలా, ప్లస్ మాకు పోలీసు వారు కూడా మాకు న్యాయం చేస్తూ న్యాయం కల్పించమని కోరుకుంటూ ముగిస్తున్నాను. మా నాన్న వాళ్ళది ఇది మనిషికి 4 సెంట్లు కేగల పాత్రలు పంచుకున్నారు. ఈ 4 సెంట్లు మాకు తెలియకుండా 20 సెంట్లు మా చిన్నాయన చేత రిజిస్ట్రేషన్ పిత్రాజికం అంట. ఆమె ఎవరికి పుట్టిందో ఆమె వచ్చి కోడల్లో మాకు పిత్రాజికం ఆమెకి ఎట్లా వస్తుంది ఈ విధంగా రాయించేసుకొని కోర్టులో కేసు వేసింది మా మీద. మాకు ఆల్రెడీ అడంగులు 1Bలో ఎక్కుంది, కేసు నడుస్తూ ఉంది. దాని మీద ఎస్ఐ గారు వచ్చి ఇట్లా బైండర్ కేసులు పెడతా ఇది పెడతా అని ఆయన బెదిరిస్తుంది.